ఆయమ్మ జీవితం మారిపోయింది ఆలోచించండి. దుబాయ్ నుంచి డైరెక్ట్ మా పాపకు డెలివరీ టైం, మా పాప పెళ్లి చేసిన డెలివరీ టైం ఉండే దుబాయ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో నుంచి డైరెక్ట్ హైట్నార్ లో శ్రీనివాస హాస్పిటల్ చూపించిన. వెస్టేజ్ లేకపోతే నీలాఫర్ హాస్పిటల్, కోటి హాస్పిటల్ లైన్లు కట్టాలి మేము. మా పరిస్థితి అది. వెస్టేజ్ ఉంది కాబట్టి అక్కడ ఉండి ఫోన్ పే ₹1,00,000 ఎమ్మటే కొడితే మా పాప అడ్మిట్ అయితే వాళ్ళు చేస్తే ఒక 20-30 రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే చిన్నపిల్ల తల్లి అని. ఇంటికి వచ్చినాక మా దాంట్లో 40 days కి అవుతుంది 21. అవి చేసుకుంటూ అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగుడు దగ్గర 2 నెలలు బయటికి వెళ్ళాలి ఇంట్లో నుంచి. 2 నెలలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా 4,20,000 4,30,000 తీసుకున్నా. ఇంట్లో కూర్చొని తీసుకున్నా. అదే స్కూల్లో నేను 2 నెలలు లీవ్ పెట్టి ఇంట్లో ఉంటే ఆయమ్మ నాకు నువ్వు లేకపోతే స్కూల్ నడుగుతుంది, నీ ప్లేస్ ఇంకొక ఆవరణ పెట్టు, లేకపోతే ఏటోళ్ళు పెట్టి తీసుకునేది డబ్బులు మా మేడం. సంవత్సరం రాకుండా నిలబడితే ఈ రోజు ఇంట్లో కూర్చున్నా కూడా తీసుకుంటున్నా. ఒకసారి ఆలోచించాలి లీడర్స్. కేవలం ఎవరి గురించి కాదు, ఏ లీడర్ మోటివేషన్ కాదు, నా పేదరికం బొడగొట్టుకోవాలి. మా మేడంతో పాటు డిమార్ట్ కి కానీ బయటకి ఎక్కడైనా పోతుంటే మా మేడంకి పేరెంట్స్ కలిసేది, ఎంట తోడుగా బ్యాగ్ పట్టుకోవడానికి పోయేది. మా మేడంకి పేరెంట్స్ కలిస్తే మా మేడంతో పాటు వాళ్ళ ఇంటికి పోతే మా మేడంకి ఏమో సాసా కప్పులో ఇచ్చేది టీ, నాకు మాత్రం డిస్పోజల్ గ్లాస్ లో ఇచ్చేది. మా మేడంని కోసిన రక్తమే వస్తుంది, నన్ను కోసిన రక్తమే వస్తుంది. తేడా ఏంటి చెప్పండి? డబ్బే. అదే డబ్బు ఇందులో ఉంది. వాళ్ళు ఇయ్యలే వీళ్ళు ఇయ్యని సాకులు చెప్పొద్దు. ఇది చెయ్యాలంటే గట్టిగా కష్టపడి మెల్లమెల్ల టీం తయారు చేసుకుంటే ఈ రోజు స్కూల్లో ఆయమ్మ జీతం సంవత్సరానికి 80,000. ఇందులో సంవత్సరం రాకుండా నిలబడితే 4 సంవత్సరాల జీతం ఒక్క నెలకు తీసుకుంటున్నా. స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. మరి ఇలా ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. మన ఎవరో చెప్తారు 16,000 17,000 పడుతుంది మేడం అని చెప్తున్నారు రోజుకి. అది నేనేం చెప్తున్నంటే మీ దగ్గర మీకన్నా ఎక్కువ తెలివి లేదు, మీకన్నా ఎక్కువ చదువు లేదు, ఏం చేయడం రాదు. ఒకటి గెలవాలి, పేదరికం బొడగొట్టుకోవాలి, గెలవాలని తపన. నా పిల్లలకి అయినది ఇప్పియట్లేను. స్కూల్లో ఉన్నప్పుడు మా పిల్లలు చెప్పేది, మమ్మీ ఈ రోజు టీచర్లు ఫామ్ హౌస్ పోయిరంట, టీచర్ బర్త్డేలు బయట చేసుకుంటారంట, హోటల్ పోయి తిన్నారంట అని చెప్పేది. ఏ రోజు కారు ఎలా ఉంటుందో ఎక్కల నేను ఇది వరకు. ఎలా ఉంటుందో తెలియదు కారు. అలాంటిది రిజిస్ట్రేషన్ అవకాశం పట్టుకుంటే కార్లు కాదు ఫ్లైట్లలో తిరుగుతుంది ఆయమ్మ. ఆలోచించండి. ఈ రోజు ఒక నెల ఇంట్లో ఉన్న వస్తాయి, భూమి మీద లేకపోయినా వస్తాయి. మా సార్ ఉన్న వస్తాయి, మా సార్ లేకపోయినా వస్తాయి. 3 తరాల వరకు వస్తుంది.